టీఆర్ఎస్ మంత్రులు జిల్లా నేతలతో ఉదయం నుంచి చర్చలు జరిపారు. ఈ మూడు ప్రాంతాల నుంచి బలమైన డిమాండ్లు వినిపించడంతో దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో కొత్త జిల్లాలతో కలిపి తెలంగాణలో మొత్తం 30 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా సిరిసిల్ల, గద్వాల, జనగామ జిల్లాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం కేసీఆర్. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, చెప్పండి. తెలంగాణలో మొత్తం 30 జిల్లాల ఏర్పాటు కంటే ఇప్పుడున్న వాటితో కలిపి మొత్తం 30 జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా కసరత్తు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులని ఆదేశించారు. ఈ మూడు సిరిసిల్ల, అలాగే జనగామ, గద్వాల మూడు డిమాండ్లకు సంబంధించి కూడా ప్రజలు తెలంగాణ అంతటా దసరా రోజు సంబరాలు చేసుకుంటుంటే, పండుగ చేసుకుంటుంటే ఈ మూడు ప్రాంతాల ప్రజలు బాధల్లో ఉండడం మంచిది కాదు. అందుకే కేశవరావు నేతృత్వంలోని కమిటీ 2 రోజుల్లో ఈ మూడు ప్రతిపాదనల పైన పరిశీలించి నివేదిక ఇస్తుంది. దానికి అనుగుణంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. కొత్తగా ఏర్పాటు కాబోయే జిల్లాల్లో ఏ మండలాలు ఉండాలన్న దానికి సంబంధించి కూడా ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ 2 జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో ఇవాళ ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ముఖ్యంగా సిరిసిల్ల కేంద్రంగా ఏర్పడే జిల్లాకు రాజన్న పేరు పెడితే బాగుంటుందనే ప్రతిపాదన వచ్చింది. అలాగే వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల విషయంలో కూడా కొంత నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండేవి. ఏ మండలాలను వరంగల్ అర్బన్ లో ఉంచాలి, ఏ మండలాలను వరంగల్ రూరల్ జిల్లాలో ఉంచాలని దానికి సంబంధించి కూడా నేతల మధ్య ఇవాళ ఏకాభిప్రాయం వచ్చింది. అలాగే హుజూరాబాద్, జమ్మికుంట మండలాలను కరీంనగర్ లోనే కొనసాగించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలోకి కరీంనగర్ జిల్లాకు చెందిన కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవ్పూర్ మండలాలను కలపాలని నిర్ణయించారు. అలాగే సిద్దిపేటకు సంబంధించి కూడా హుస్నాబాద్, కోహెడ మండలాలను కలుపుతున్నారు. అలాగే భూపాలపల్లిలో ఖమ్మంలోని వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాలపల్లి జిల్లాలో కలుపుతున్నారు. మరికొన్ని జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేసి 30 జిల్లాలకు అనుగుణంగా కసరత్తు చేయాలని ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఇక ఈ 3 కొత్త జిల్లాల ఏర్పాటు కూడా ఏర్పాటు కాబోతున్నాయనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒక్కొక్క జిల్లాలో సగటున 3 లక్షల కుటుంబాలు ఉండే విధంగా ఒక పారామీటర్ పెట్టుకుంటే బాగుంటుందని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సోమగోపాల్. డీకే అరుణపై టీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. రాజీనామా ఎలా చేయాలో టీఆర్ఎస్ ని అడిగినా చెప్పేవాళ్లమన్నారు ఎంపీ సుమన్. ఆమె చేసిన రాజీనామా చూస్తుంటేనే గద్వాల జిల్లా కావటం కంటే ఎమ్మెల్యే పదవే ముఖ్యమని తేలిపోయిందని అన్నారు. అరుణ చేసిన రాజీనామా ఫార్మెట్ చూస్తే స్పీకర్ చెత్తబుట్టలో వేస్తారని అన్నారు ఎంపీ వినోద్. అరుణ గారు స్ట్రైట్ గా రాజీనామా చేయలేదండి. ఒక శాసనసభ్యుడు కానీ ఒక పార్లమెంట్ సభ్యుడు రాజీనామా చేస్తే 3 లైన్లు ఉండాలి. అది షెడ్యూల్ చూపించారు. దాని ప్రకారంగా రాజీనామా చేస్తే రాజీనామా అనాలి. కండిషనల్ రాజీనామాను రాజీనామా అనకూడదు. మీరు రాజీనామా అనొద్దు. దాన్ని రాజీనామా అంటే జస్ట్ 2 లైన్లు ఉంటుంది అన్నట్టు, దాన్ని రాజీనామా అంటారు. నేను ఇందుకోసం రాజీనామా చేస్తున్నంటే స్పీకర్ తీసి చెత్తపుట్లేస్తాడు. అర్థమైందా అండి? చెల్లదు అది. రాజీనామా పత్రం ఎప్పుడు వెళ్తుందంటే 2 లైన్ రూల్ నెంబర్ 142 కింద రాస్తేనే రాజీనామా అంటారు. నేను రాజీనామా చేసి అప్పుడు తెలంగాణ కోసం రాజీనామా చేశారు కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. అవి రాజీనామా పత్రాలు కాదని అప్పుడే చెప్పినాం. మేము రాజీనామా చేయాలంటే ఇంకా మేము చేసినాం. నేను చేసిన రాజీనామా యాజ్ ఎంపీ, హనుమకొండ ఎంపీగా రాజీనామా చేసిన. దట్ వాజ్ యాక్సెప్టెడ్ విత్ ఇన్ 48 అవర్స్ లోపల. మేము తెల్లారి మళ్ళీ పోటీ చేసాం, మళ్ళీ గెలిచాం. అది రాజీనామా అంటారు. నిజంగా కూడా జిల్లా కోసం పోరాటం చేసేటటువంటి పద్ధతుల్లో ఆమె ఎన్నడూ కూడా పోలే. ఆమె ఎన్నడూ కూడా ఆ రకంగా ఆమె ప్రవర్తించలే. పక్కకున్నటువంటి వాళ్ళని కూడా కనీసం ఎన్నడూ కలుపుకొని పోలే. ఆమెతో ఎవరు కూడా కలిసి రాలే. ఇవాళ ఆమె చేసినటువంటి రాజీనామాలు ఎట్లా చేయాలో టీఆర్ఎస్ వాళ్ళని అడిగితే చెప్తారు కదా. రాజీనామా ఫార్మేట్ ఇటు రాజీనామాలు చేసి ఉన్నటువంటి పార్టీ కదా. ఆనాడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని ఎందుకు తిట్టిర్రు? టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రాజీనామాల సమితి అని చెప్పి మాకు పేరు పెట్టినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇవాళ ఆమె కేవలం వార్తాపత్రికల్లో కనబడడం కోసం, టీవీల్లో కనబడడం కోసం, ఏదో హైప్ పెంచుకోవడం కోసం చేసిన. హైదరాబాద్ మీర్పేటలో దారుణం జరిగింది. ఆడపిల్ల పుట్టిందని భార్యను ఇంటి నుంచి గెంటేశాడు ఓ భర్త. 3 ఏళ్ల క్రితం మాధురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు శ్రీకాంత్. 25 రోజుల క్రితం
ఓ పాపకు జన్మనిచ్చింది. ఆడపిల్ల పుడితే కాపురం చేయమని ముందే షరతు విధించాడు శ్రీకాంత్. తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవటం లేదని ఆరోపించింది తబిత.